హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండే నాయకులు కొంతమంది సినిమా హీరోల మీద అభిమానం ఉంటుంది, కొంతమందికి రాజకీయ నాయకుల మీద అభిమానం ఉంటుంది, కొంతమందికి ఇంకో రకరకాల నాయకుల మీద, కొన్ని వ్యవస్థల మీద ఉండేవారి మీద, ఎందుకంటే వారు చేసే పనుల ద్వారా అభిమానం ఉంటుంది. అది తప్పేం కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం మరీ ఉన్మాదంగా వారు తయారైపోతున్నారు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అయితే ఏదేమైనప్పటికీ వారి ఇష్టం, వారి అభిమానులు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, అయితే ఇక్కడ హిందువులు కూడా మరి ఇప్పుడు వారి అభిమానాలు, హిందువుల మరి అభిమానాలు దెబ్బతింటాయో లేదో తెలియదు. కానీ 2014 నుంచి 2024 వరకు సీమ చిటుక్కుమంటే మేము హిందుత్వం అనే ఈ హిందువులందరూ ఒక సంస్థలాగా, మరి బీజేపీ వారు కానీ, లేకపోతే తెలుగుదేశంకు సంబంధించిన వారు కానీ, కొంతమంది హిందూ ముసుగులో ఉన్నవారు కానీ హిందుత్వం పోతుందని నెత్తిన గుడ్డేసుకుని తిరిగిన వారందరూ ఈరోజు విశాఖపట్నంలోని 37వ డివిజన్లో ఒక విచిత్ర సంఘటన. గణపతి అందరం ఏం చేస్తామండి, గణపతి మండపం ఏర్పాటు చేసుకొని గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని సకల జనులు సకల ఏర్పాట్లు ఆయనకు చేసి 9-11 రోజులు ఆయనకు పూజ చేసి ఆయనను మళ్ళీ సాగనంపుతాం. అలాంటిది ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే, మీకు స్క్రీన్ మీద ఒక బొమ్మ పెడతాం, ఆ బొమ్మను చూడండి. మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి గణపతికి, ఆయన ఫోటోకి గణపతి తొండం పెట్టి, ఒక సైడు మోడీ గారి తొండం పెట్టి, ఒక సైడు చంద్రబాబు నాయుడు గారి తొండం పెట్టి దీనిని అక్కడ మండపం మీద ఈ విగ్రహాన్ని తయారు చేయడంతో ప్రజలు నవ్వేవాళ్ళు కొంతమంది. ఇదేమి అభిమానం, ఉన్మాదంతో అభిమానం, ఇలాంటి పద్ధతులు చేస్తామంటే హిందువులు అన్నవారు మరి గణపతిని కొలిసే మేధావులందరూ కావచ్చు, హిందువులు కావచ్చు ఎటుపోయారు. దీని మీద ఇప్పుడు వాళ్ళకి తప్పు అనిపించలేదా? కనీసం కన్న తల్లి మీద అంత అభిమానం ఈ పనులు చేసే వాళ్ళకు ఉందా? కన్న తండ్రి మీద అభిమానం ఉందా? తోడబుట్టిన చెల్లెల మీద అభిమానం ఉందా? మీకు చదువు చెప్పిన గురువు మీద అంత అభిమానం ఉందా మీకు? ఇలాంటి వాయిన్ని వదిలిపెట్టేసి, అభిమానం ఉండొచ్చు సినిమా వాళ్ళ మీద ఉండొచ్చు, పొలిటీషియన్ మీద ఉండొచ్చు, ఇంకొకరి మీద తప్పేం లేదు. కానీ మరి ఇంత ఉన్మాదంగా తయారవడం మాత్రం, అది అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకొకరు మాత్రం ఇది కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనప్పటికీ మనం కరెక్ట్ అన్నా తప్పన్నా ఆ అభిమానం వాళ్ళు చాటుకుంటూనే ఉంటారు. కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.